మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో సౌలి గౌరారంలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్ను వరుణుడు ముంచెత్తాడు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కురిసిన ఏకధాటి వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే 5 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 4 రోజుల వ్యవధిలో 2 సార్లు క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ మొత్తం అత్తలాకుతలమైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో సహాయక చర్యలు పాల్గొంటున్నారు. రైట్, చూస్తున్నాం. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాలనీలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. 3 గంటల వర్షంతో హైదరాబాద్ రోడ్లన్నీ కాలువల్లా మారిన పరిస్థితి. హైదరాబాద్ని భయపెడుతున్నాడు వరుణుడు అంటూ వార్త చూస్తున్నాం మనం. సో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా తలెత్తుతాయి హైదరాబాద్లో తెలిసిందే. ఓ మాదిరి వర్షానికే మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి హైదరాబాద్ రోడ్లపై ఉంటుంది. అలాంటిది 3 గంటల పాటు ఏకదాటిగా కురిస్తే వర్షం ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి ఊహించవచ్చు. సో మొత్తం నగరంలో రోడ్లన్నీ కూడా కాలనీలుగా కాలువల్లా మారిన పరిస్థితి మనకి హైదరాబాద్లో కనిపించింది. నిన్న కురిసిన భారీ వర్షంతో మొత్తం కాలనీలన్నీ కూడా అత్తలాకుతలమయ్యాయి. వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. కొన్ని కాలనీల్లో నడుములోతు నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపిలేని వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణానగర్లో వర్షం ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రవి, రాత్రి హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉన్నాం, కృష్ణనగర్ ఏరియాలో ఉన్నాం. చూడొచ్చు, కృష్ణనగర్ మొత్తం ఈ కాలనీలో మొత్తం చూడండి, ఆ బండి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఈ స్కూటీ అర్థం కానట్టు పరిస్థితి ఉంది. మొత్తం ఈ లెవెల్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఉంది వర్షం, ప్రమాదం ఎట్లా ఉంది, ప్రభావం ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ వరకు వచ్చినాయి, వర్షం నడుము లోతు వరకు వచ్చినాయి అని చెప్తున్నారు ఈ కృష్ణనగర్ కాలనీలో. చెప్పండి, ఎట్లా ఉంది? ఇప్పుడు రాలేదండి, ఇంత దారుణమైన వర్షం, చాలా దారుణమైన వర్షం. ఆ బళ్ళో ఇన్ని కొట్టుకుపోయి కార్లు అన్ని ఆగిపోయినాయి కూడా. చాలా కార్లు చాలా ఇబ్బంది పడతా వెళ్ళారు. నైట్ 11-12 దాకా చాలా ఇబ్బంది పడతాను. చాలా మట్టుకు కూరగాయల కొట్లు అన్ని కొట్టుకుపోయినాయి. కూరగాయలు అన్ని చాలా దారుణం కొట్టుకుపోయినాయి. అందులో ఇక్కడ మార్కెట్, నిన్న ఆ మార్కెట్ లో మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. మనుషులు కూడా కొట్టుకుపోయారు రాత్రి, ఒక 2-3. అక్కడ నుంచి ఆ మధ్యలో అంటే వెహికల్ మీద వస్తున్నారు, ఫోర్స్ కి కొట్టుకొని వచ్చినారు. మధ్యలో కొంతమంది బయటికి లాగినారు. తోపుడు బండ్లు కూడా కొట్టుకొచ్చినాయి. కొంతమంది ఇక చూడొచ్చు, ఇది వర్షం అందులో ఉన్నటువంటి కవర్లు ఇక్కడ వరకు అందులో చిక్కుకున్నాయంటే ఈ స్థాయిల నుంచి వరద వెళ్ళిందంటే ఈ కాలనీ, కృష్ణనగర్ కాలనీలో ఈ స్థాయిల నుంచి ఈ పై నుంచి వెళ్ళింది. ఇక్కడ బైక్ లో కూడా ఈ కవర్లు ఇవన్నీ ఇందులో చిక్కుకున్నాయంటే వర్షం ఏ రేంజ్ లో వచ్చింది, వరద ఏ రేంజ్ లో వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి కవర్లన్నీ బైక్ వీల్లో చిక్కుకున్నాయి. మొత్తానికి భారీ నుంచి అతి భారీ వర్షం ఇది. గతంలో ఎప్పుడు చూడలేదు. ఒక 4-5 ఏళ్ల క్రితం వచ్చిందని కొందరు చెప్తున్నారు, 10 ఏళ్ల క్రితం వచ్చిందని కొందరు చెప్తున్నారు. మొత్తానికి ఈ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా 3-4 గంటలు, కొన్ని చోట్ల 5 గంటల వర్షం కూడా కురిసిందని చెప్తున్నారు. దీంతో చాలా వరద ప్రభావంతో రాత్రి తెలంగాణ సీఎస్ రామకృష్ణరావుతో పాటు డీజీపీ అందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎక్కడికక్కడికి కాలనీలో అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రాత్రి ప్రతి కాలనీలో జీహెచ్ఎం సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు, మొత్తానికి అటు ట్రాఫిక్ కూడా విపరీతమైన ట్రాఫిక్. రోడ్లు మొత్తం పడవలు వేసుకుని ప్రయాణం చేసేట రోడ్లు మొత్తం నీట మునిగిపోయినాయి. రోడ్లు మొత్తం కాలువలను తలపించాయి. దీంతో ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి ప్రయాణం చేయాలన్న వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులతోటి 3-4 గంటలు, అర్ధరాత్రి వరకు 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. 12 గంటల వరకు కూడా వరద ప్రవాహం తగ్గనట్టుగా పరిస్థితి ఉంది అర్ధరాత్రి వరకు కూడా. ఈ విధంగా హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. చాలా కాలనీల్లో వరదలతోటి కొన్ని ఏరియాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, కొన్ని ఏరియాల్లో చెట్లు విరిగిపోవడం, దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది హైదరాబాద్లో. ఇలాంటి భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగరవాసులు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.